మైకుల మీదలో మాట్లాడకండి. బాధితుల్లో కూడా నేను ఒకటే కొడతా ఉన్నా, మన కుల పంచాయతీ కూడా నడుస్తుంది. మీ ప్రాంతం వాళ్ళే మీ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏజెంట్లకు ఇచ్చిర్రు, మీరు మధుకి ఇచ్చిర్రు, అదేవిధంగా బాలాజీకి ఇచ్చిర్రు. ఇవాళ ఇంకో నిందితుడు కూడా దొరికిండు, హేమాకాంత్ రెడ్డి అనేటోడు. వానికి కూడా ఎవరు డైరెక్ట్ ఇచ్చారో మీరు డైరెక్ట్గా వాళ్ళకి బెయిల్ వచ్చినాక వాళ్ళని తీసుకెళ్ళండి, మీ తండకు తీసుకెళ్ళండి, కుల పంచాయతీ పెట్టండి, కాలు చేతులు కట్టి చెట్టు కట్టేసేయండి. బిడ్డ మా పైసలు ఇస్తావా చస్తావా అని. అంతేగాని ప్రమేయం లేని వ్యక్తుల పేరు మీద జాతిని వాళ్ళ అణిచివేసే కుట్రలు జరుగుతున్నాయి. అది గ్రహించండి అని చెప్పి కొడతా ఉన్నాను. నిరుపేదలు ఎంతోమంది డబ్బులు ఇచ్చి చనిపోతున్నారు. మరి వారి కుటుంబానికి మీరు ఏమి మెసేజ్ చేయబోతున్నారు? వాస్తవంగా చెప్పాలంటే మనకు ఒక 2-3 లక్షల అప్పు అయిపోతే మన కుటుంబానికి మన అవసరాలకు అప్పు తీసుకుంటే మనమే నిద్ర రాదు, తిండి వంటికి పట్టదు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ ఆధారమైనటువంటి భూమి వాళ్ళ చేతులు లేదు, ఇవాళ బంగారం వాళ్ళ ఒంటి మీద లేదు, ఇవాళ ఎక్కడ కూడా వాళ్ళకు రూపాయి పుట్టే పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలో ఇవాళ వాళ్ళు నిరాశకు గురై మానసిక వేదనతోటి చనిపట్టుతున్న మాట వాస్తవం. కానీ మీ డబ్బులు ఆ దొంగల దగ్గర ఉన్నాయి, మీరు మనోధైర్యం కోల్పోకండి, వాళ్ళ దగ్గర వసూలు చేద్దాం,